టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆపద మొక్కులవాడ అన్న వెంటనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. ఆయనకి మనం ఆపద మొక్కులవాడ అని అంటూ ఉంటాం. ఇంతకీ ఆపద ఎందుకు వస్తుంది? ఆపద అంటే ఏంటి? మొక్కు అంటే ఏమిటి? ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి ఎందుకయ్యారు? తెలుసుకోవాలి కదా. ఒకసారి లక్ష్మీదేవి అంటుందట, స్వామి మనకి లేదా పోదా? అంటే శ్రీదేవి ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ దగ్గరే కదా ఐశ్వర్యం అంతా ఉంటుంది. ఆవిడే కుబేరుడికి పంచిపెడుతుంది, ఆవిడే ఇంద్రుడికి ఇస్తుంది, ఆవిడే మనందరికీ ఇస్తుంది. అందుకే లక్ష్మీదేవి అంటుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నారుగా కలియుగంలో, అంతమయ్యేంత వరకు కలియుగం నేను ఇక్కడే ఉంటాను అని అన్నారు వెంకటేశ్వర స్వామి రూపంలో. కాబట్టి ఈ రూపం దశావతారాల్లో మనకు కనిపించదు. అలా మనం కుబేరుడి దగ్గర మీరు అప్పు తీసుకున్నారు అందుకే ఉండిపోవాలి అని అనుకుంటే, మన దగ్గర డబ్బు ఉంది కదా, నా దగ్గర ఉంది కాబట్టి ఇచ్చేసి మనం వైకుంఠానికి వెళ్ళిపోదాం అంటే, స్వామివారు అంటారు, లేదు లేదు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడ కలియుగం అంతమయ్యేంత వరకు కలి ప్రభావం వల్ల మనుషులు ఏ పాపాలు అంటే తప్పు పనులు చేస్తూ ఉంటారో అలా వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను క్షమిస్తాను అన్నది మాత్రం కాదు భగవంతుడు ఇక్కడ చెప్పేది. వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు చాలా సందర్భాలలో. ఇప్పుడు మనం ఎటువంటి ప్రవర్తనతో ఉంటాం మనకి తెలుసు, ఇది తప్పు, ఇలా చేస్తే తప్పు అని. చాలా సందర్భాలు ఒక్కొక్కసారి తెలియక చేస్తాం, తెలిసి తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం. ఇది అధర్మం అయినా అందులోంచి పెడతాం. అయితే ఏమైపోయింది, హాయిగా ఉంటాను కదా అనే ఆలోచనతో, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు, నేనెందుకు ధర్మాన్ని పట్టుకుని ఇలా ఉండాలి, అందుకని నేను ఈ ధర్మాన్ని విడిచిపెట్టేస్తాను, అధర్మ మార్గంలో వెళతాను, భోగములు అనుభవిస్తున్నాను, ఎంతో హాయిగా ఉంటున్నాను అని తప్పులు చేసేస్తూ ఉంటాం. కానీ వీటి యొక్క ఫలితాలు ఎప్పుడైతే అనుభవింప చేస్తాడో భగవంతుడు ఏదో ఒక రూపంలో, పరిస్థితి రూపంలో, వ్యక్తి రూపంలో, అలాంటప్పుడు తట్టుకోగలమా? ఆనందంగా తప్పులు చేసేస్తూ ఉంటాం. కలియుగం యొక్క లక్షణాలే అటువంటివి. ఆనందంగా తెలిసినా పర్వాలేదులే అని తప్పులు చేస్తాం. ఆ తర్వాత వాటిని ఎదుర్కోవడానికి విపరీతమైన బాధ, కష్టం, అది మనం ఎదుర్కోలేం. దాన్ని ఆపద అంటారు. అంటే ఒక్కొక్కసారి మానవ శక్తి సరిపోదు. నాకు ఆపద వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి అంటే, నా శక్తితో నేను ఈ కష్టాన్ని దాటలేను, నా వల్ల కాదు. నా డబ్బులు, నాకున్న స్థానము, నాకున్న విద్య, నా చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళెవ్వరూ కూడా దీన్ని తీర్చలేరు, దీని నుంచి నన్ను బయట పెట్టలేరు. అటువంటి సమస్య, కష్టము, బాధ, క్లేశము, దీన్ని ఆపద అంటాం. అందుకని ఆపద కలిగింది అన్న వెంటనే ఆపద అంటేనే ఇంక మనం ఏం చెయ్యలేమని. అందుకని ఆపదలో ఉన్నప్పుడు మానవ శక్తి సరిపోదు కాబట్టి భగవంతుణ్ణి మనం వేడుకుంటున్నాం. మరి ఈ మొక్కెందుకు వచ్చింది అంటే, ఇలా కలియుగంలో అందరూ పాడైపోయి పాపాలు చేసుకుంటూ ఆ ఫలితాన్ని మళ్ళీ అనుభవించలేక బాధపడుతూ మళ్ళీ ఏమంటూ ఉంటారు, గోవిందా గోవిందా. వెంకటేశ్వర స్వామి అప్పుడు గుర్తుకు వస్తారు. అంతేగాని భగవంతుడు గుర్తుకు వచ్చి, భగవంతుడు ఇలా ఉండకూడదని చెప్పాడు కదా, ఇలా ఉండవచ్చా అని అప్పుడు తప్పు చేసినప్పుడు మనకి గుర్తుకురాడు. తప్పు చేసేసిన తర్వాత, పొరపాటు అయిపోయిన తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు. అందుకే స్వామి అంటున్నారు, లక్ష్మి అలా గుర్తుకు వచ్చినప్పుడు మొక్కు పేరుతో నా దగ్గరకు వస్తారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రమేయం అంటే మానవ శక్తి, మానవ ప్రమేయం లేకుండా వచ్చే ఆపద ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి విముక్తి కలగాలి అంటే మనం ఏది చెయ్యగలము. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. నేను ఒక 10 రూపాయలు ఇవ్వగలను, వేరొకరు 1,00,000 రూపాయలు ఎవరికైనా దానం చేయగలరు, వేరొకరు వాళ్ళకి కోట్లలో ఉంటుంది కాబట్టి 1 కోటి రూపాయలు చాలా చక్కగా దానం చేసేయగలుగుతారు. అలా పరిస్థితులు బట్టి, మనుషుల యొక్క శక్తులు, ఉపాధులు బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనుషులు ఏం చేస్తారు, ఈ ఆపద ఏదైతే ఉందో, నా వల్ల కాదు అని నేను దేన్నైతే అనుకుంటున్నానో, నా వల్ల అయ్యేది ఏదైతే ఉంటుందో దాన్ని నేను చెల్లించుకునే, భగవంతుడా ఇది నా వల్ల కాదు, దీనికి నీ సహాయం కావాలి, నేను నా వల్ల ఏదైతే అవుతుందో దాన్ని మొక్కు రూపంలో, అంతే కదా, ఒక 108 టెంకాయలు కొడతాను, 108 ప్రదక్షిణాలు చేస్తాను, ఈ ఉపవాసాలు చేస్తాను, నీ కొండకు వస్తాను, ఈ ఆలయానికి వస్తాను, దాన ధర్మాలు చేస్తాను, ఏవో ఉంటాయి మన మొక్కులు. అలా మొక్కులు చెల్లించటం అంటే అదేదో భగవంతుడికి ఇది ఇచ్చి అని కాదు, మనం ఏదైతే చెయ్యగలుగుతున్నామో దాన్ని చేస్తూ, అంటే వెంకటేశ్వర స్వామి ఆ మొక్కుల్ని అలా చూడమని చెప్తున్నాడు. అలా చూస్తేనే ఆయన స్వీకరిస్తాడు. అప్పుడు ఆపదన మొక్కుల వాడు అనే పేరు పెట్టుకున్నాడు కదా, అందుకే మనం చెప్పుకుంటున్నాం.
ఇప్పుడు మనకి ఏదైతే చేతనవుతుందో దాన్ని మనం చేస్తూ, మనకి ఏదైతే చేత కాదో దాన్ని భగవంతుడిని అడుగుతున్నాం. అలా మొక్కేసుకుంటే అంటే ఎన్ని తప్పులైనా చేయటము, ఆ తర్వాత మొక్కేసుకోవటము అయిపోతుందా? కాదు. ఒక్కసారి తెలిసో తెలియకో తప్పు చేసిన తర్వాత ఆపద మొక్కులవాడా అంటూ నేనిది చెయ్యగలను స్వామి అంటూ భగవంతునికి సమర్పించుకుంటూ మరొక్కసారి ఈ తప్పు చెయ్యకూడదు, మరొక్కసారి పాపపు ఆలోచన రాకూడదు అని వేడుకోవాలి. ఎవరైతే అలా వేడుకుంటారో వాళ్ళ మొక్కుల్ని స్వామి తీసుకుంటాడట. అంతేగాని ప్రతి ఒక్క తప్పు చేసేయటము, లేకపోతే అధర్మ మార్గంలో వెళ్ళిపోవడము, మళ్ళీ దాని ద్వారా మనకి ఏదైనా కష్టం వస్తే మనము భగవంతుడికి ఏదో సమర్పించుకోవడం అన్నది కాదు. ఇంకా చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామి అంటారు, ఆ హుండీలో 2 చేతులు పట్టుకుని నేను స్వీకరిస్తాను. ఎవరివి? ₹1 వేసిన ధార్మిక జీవితాన్ని ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ₹1 వేసినా నేనది స్వీకరిస్తాను. కానీ వేరే వేరే రకంగా ఎవరైతే మొక్కులు మొక్కుకుంటూ అన్నీ అందులో వేస్తూ ఉంటారో అవి కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే మంచి కార్యక్రమాలకే కదా వాడుతుంటారు. అన్నదానంకో, లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రి రూపాలలో, ఇలా కళాశాల రూపాలలో, విద్యాలయ రూపాల్లో, సంస్థల రూపాలలో. అందుకే ఏదో ఒక రకంగా దాన ధర్మాలు చేసుకుంటూ మనం అనుభవించవలసిన పాపపు ఫలితం ఏదైతే ఉందో దానికి ఒక నిష్కృతి, నివారణ అన్నది మన ద్వారా మనం వెతుక్కుంటున్నాం. అలా ప్రతిసారి వెతుక్కుంటే సరిపోదు. వెంకటేశ్వర స్వామి అదే చెప్తున్నారు. అందుకే ఆపద మొక్కుల వాడా అనేటప్పటికీ ఆ మొక్కు ఎలా ఉండాలి అంటే బాహ్యంగా ఏదో ఇన్ని డబ్బులు వేసేస్తాం హుండీలో, ఇన్ని కొబ్బరికాయలు కొడతాం అన్నది కాదు. నేను ఏది చెయ్యగలుగుతున్నానో మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చెయ్యాలి, మంచి కార్యక్రమాలు. ఈ డబ్బులు కూడా మళ్ళీ దానికే కదా వినియోగిస్తారు. కాబట్టి మంచి పనులు ఇక నుంచి చేస్తాను, నేను ఇక తప్పు మార్గంలోకి వెళ్ళను, నాకు ఈ ఆలోచన రాకుండా చెయ్యి భగవంతుడా, మళ్ళీ మళ్ళీ ఆపదలు రాకుండా నువ్వు చూసుకో అని మొక్కుకోవాలట. ఆ మొక్కులో ఈ భావన ఉండాలి. అప్పుడు ఆ మొక్కులను స్వామి స్వీకరిస్తారు. చాలా సందర్భాలలో నేను మొక్కుకున్నాను కదా, ఎవరైనా వెళుతూ ఉంటే తిరుపతి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం మనం, ఇది మీరు అక్కడ వేసేయండి మేము ఇలా అనుకున్నామని. అలా కాదట, మనం వెళ్ళి స్వామితో మాట్లాడగలగాలి. స్వామి, ఈ అవస్థ, ఈ బాధ వచ్చినప్పుడు నువ్వు నన్ను రక్షించావు, నేనెంతో కృతజ్ఞతా భావనతో నేనేది చెయ్యగలనో, నాకేది చేతనవుతుందో అది నేను చేస్తున్నాను అనే భావనతో ఎప్పుడైతే చెప్తామో అది మొక్కు. ఆ డబ్బులు కూడా స్వామి తన కోసం స్వీకరించారట. మన ద్వారా పుణ్యకర్మలు స్వామి చేయిస్తున్నారు. స్వామిని నమ్ముకుంటూ మనం మొక్కు అనే పేరుతో వేస్తున్నాం. మన ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, పుణ్యం వస్తోంది, కాబట్టి పాప ఫలితం అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే భావన అన్నది ప్రధానం. మనమే వెళ్ళి స్వామి ఈ ఆపద నుంచి నన్ను రక్షించావు, లేకపోతే రక్షించాలి, నా వల్ల కావట్లేదు అని మనం అడుగుతూ మనకి చేతనైంది చేయాలి. అది కూడా అహంకారంతో కాదు. మనం ఏది చేసినా భగవంతుడు మనకిచ్చిందే కదా, మనం తిరిగి భగవంతుడి పేరు చెప్పుకుని ఇస్తున్నాం. అలా ప్రతిసారి కాకుండా దాన ధర్మాలు వేరు, మొక్కుకుని మొక్కులు తీర్చటం వేరు. ఈ మొక్కుల్లో కూడా మనము భక్తిపూర్వకంగా కోరుకున్న కోరికల కోసం మొక్కులు వేరుంటాయి. ప్రదక్షిణాలు చేయటం, భగవంతుడిని ఇన్నిసార్లు స్తుతించటం, ఆ గుడికి వస్తాను, ఈ గుడికి వస్తానంటే ఇవన్నీ కూడా మళ్ళీ జీవుడు చక్కగా ఆనందాన్ని పొందడానికే. కాబట్టి ఈ మొక్కులకి ఇక వేరే మొక్కులకి చాలా వ్యత్యాసం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ఆపదల్లో కాపాడుతూ, ముఖ్యంగా కలియుగంలో మన వల్ల పాపాలు జరగకూడదు అనేటట్టుగా ఆలోచన మార్చటానికి కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అందుకే ఆయన ఆపద మొక్కులవాడు. అంతేగాని తప్పులు చేసి మొక్కులు తీర్చుకోవడం కాదు. ప్రతి మొక్కులోనూ పశ్చాత్తాప భావనతో, కృతజ్ఞతా భావనతో నాకు ఇది చేతనవుతోంది, ఇంతకన్నా నేనేమి చేయలేను స్వామి అనే భావనతో ఇవ్వగలగాలట, అహంకారంతో మాత్రం కాదు. నమస్తే.